మరీ పేదోడైతే వేస్తారు కానీ 100 కోట్లు ఉంటే ఏమైనా సర్దుకుంటారు, ఒక 50 కోట్లు సర్దేసి నిర్దోషం చేసేస్తారు, కొనేస్తాడు అందరినీ. అది కూడా ఎంక్వైరీ జరగాలి. నిజంగా ఇది సిబిఐ ఎంక్వైరీ వేస్తే అసలు ఒక సిఐకి 100 కోట్లు ఎలా వచ్చాయనేది బయటకు వస్తుంది. ఇవన్నీ అతను 100 కోట్ల నుండి 50 కోట్లు పోతాయి. అప్పుడే 50 లక్షలు ఇస్తామని చెప్పి వీళ్ళకి కబుర్ చేశాట. వీళ్ళందరికీ సర్దేస్తాడు 50 కోట్లు. ఏముంది, శుభ్రంగా బరియల్ అలా అతను ప్రమోషన్ ఇస్తారు. టికెట్ కూడా ఇస్తారంట జనసేనలో, ప్రమోషన్ కూడా ఇస్తారేమో డైరెక్ట్గా. అసలు శభాష్ సినిమాలో లాగా టషా టషా అని కాల్చేసాడు క్రిమినల్స్ని ఎస్పీకి ఇస్తారు. ఇంకా మనం పైగా సాక్ష్యాధారాలను రూపుమాపటంలో పోలీసుల పాత్ర గణనీయమైనది. ఇంతకన్నా ఏం కావాలి రాష్ట్రంలో? ఆయనకి నిజంగా 100 కోట్లు 200 కోట్లు ఉంటే దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలి. ఎలా సంపాదించాడు ఒక సిఐ? 100 కోట్లు సంపాదిస్తాడా? ఎలా సంపాదించాడు? దాని మీద ఎంక్వైరీ జరగాలి, వాస్తవాలు బయటికి రావాలి. ఈ చుట్టూ ఎంక్వైరీ క్లోజ్ చేస్తాం. అది నువ్వు లేట్గా వచ్చావా? ఇంత ముందు మాట్లాడాను. అడగండి. మీకు సీఎంఎస్ సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్ అని ఉంటుంది. మీరు పోలీస్ స్టేషన్ లో డిలీట్ చేసినంత మాత్రాన ఎవ్రీ ఇయర్ సిపి దగ్గర ఒక సిస్టమ్ ఉంటుంది. మా సిపి దగ్గర ఉన్న సిస్టమ్ కూడా మాయ చేయడానికి మాయ చేశారు అంటే అది డీజీపీ మాయ చేసినట్టే. అది మీ నోటీస్ లో ఎంతసేపు ఉన్నా మీరు ఓన్లీ పోలీస్ అంటున్నారు కానీ సిఎంఎస్ అనే సిస్టమ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మన ఎస్పీ ఆఫీసర్ కూడా ప్రతి సంవత్సరం మొత్తం ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్ ఏం జరిగిందని డేట్ నొక్కితే వస్తుంది, టైం నొక్కితే వస్తుంది. వండర్ఫుల్. సో మీరు ఏమిటి సిఎంఎస్ గురించి ఎందుకు మీరు ఆలోచించట్లేదు అంటే ఒకవేళ సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్ కూడా లేకపోతే దాన్ని ఏమైనా పరిగణిస్తారు? ఇది నేను వాళ్ళందరూ మీరు. ఓకే, మా ప్లేటర్ గారు ఒక ఏమన్నారు దాన్ని సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్ సిఎంఎస్ అంటే వారు చెప్పేటటువంటి ఒక కీలకమైన అంశం ఏంటంటే సిఎంఎస్ అనే సిస్టమ్ వల్ల సీఎం సిస్టమ్ వల్ల ఏం జరుగుతుందంటే ఒకవేళ పోలీస్ స్టేషన్లో అవి తుడి చేసినా సెంట్రల్ మానిటర్ సిస్టమ్తో ఉంటుంది. దానికి సిపి కమిషనర్ అది కూడా తీసేదేమో కాదు. ఇప్పుడు అది కూడా అది తీయకపోతే సాక్ష్యాధారాలు కొంతైనా దొరుకుతాయి. అవి లేనట్టు అసలు దీనిలో సాక్షాత్తు కమిషనర్ పాత్రే ఉందని మా ఆరోపణ. అతని వల్లనే దాన్ని ఏమంటారు స్పెషల్ బ్రాంచ్ దాన్ని టాస్క్ ఫోర్స్ వెళ్ళింది ఆయన వల్లే. ఇంత పెద్దవాళ్ళు లేకపోతే పోలీస్ స్టేషన్లో సిస్టంలో తీసిపోవటం ఏంటండి? సరే, వారు చెప్పినట్టుగా అది ఆధారం ఉంటే కొంత ఉపయోగం జరుగుతుంది. ఇవాళ కాకపోయినా సిబిఐ ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు వస్తాయి. లేదంటే మేము అధికారంలోకి వచ్చినప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. అది నాకు తెలియదు వాస్తవంగా. ఇక్కడ తీశారు కాబట్టి మొత్తం తీశారు అనుకుంటున్నా. అక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది కాబట్టి దాన్ని బయటకు వస్తే మంచిది. అది కూడా పోయిందని చెప్తారేమో నాకు అనుమానం. ఓకే, ఏం మరి నాకు అది తెలియదు. అంబటరాంబాబు సమాధానం చెబుతానే ఉన్నారుగా. ఆయన కూడా సమాధానం చెప్పాడు మొన్న. నానాజీ మామూలుగా సమాధానం చెప్పలా, ఏమన్నాడు? నా కొడక అంటున్నాడు. శభాష్ పవన్ కళ్యాణ్ గారు, భలే ట్రైనింగ్ ఇస్తారు సార్ మీరు. మీరు ఒకటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళి అసలు మీకు బుద్ధి ఉందా లేదా? మీరు ఎవరు మాట్లాడేంటి అని నడిచిన తర్వాత మాట్లాడటం మొదలెట్టారు. మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు అంటున్నారు ఏంటండి పవన్ కళ్యాణ్ అంటే మీరు మాట్లాడరేంటి, అందరూ మీరు మాట్లాడండి అంటున్నారు. బుద్ధి ఉంది? పవన్ కళ్యాణ్ చెప్పేంతవరకు మీరు మాట్లాడరు, చంద్రబాబు చెప్పేంతవరకు మీరు అంటే మీకు మాట్లాడాలని అనిపించట్లా. ఎందుకంటే మేము మాట్లాడేది న్యాయం కాబట్టి తిరిగి మాట్లాడటం ధర్మం కాదని మీరు మనసులో అనుకుంటున్నారు. మీరు రెచ్చగొడిన తర్వాత మాట్లాడటం కూడా బూతులు మాట్లాడుతున్నారు. ఈ బూతులు మాట ఏం చేస్తారు మీరు చెప్పండి, నాకు అర్థం కాదు. నన్ను కూడా బూతులు మాట్లాడుతున్నారు చాలా. మరి ఎన్ని బూతులు నాకు కొత్త? ఈ షోలో ఏంటో ఈ షోలో పోతాయి బూతులు. అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోలీసు వ్యవస్థ మీద కానీ అన్యాయం జరిగినప్పుడు కానీ పోరాడుతూనే ఉంటా. పోలీసుల మీద నన్ను చూడండి సార్, నాగరాజన్ రాత్రి శుభ్రంగా బిర్యానీ పెట్టి కూర్చోబెట్టారు. నన్ను లోపలేసారు. రాత్రి 10:30కి తీసుకెళ్ళి లోపలేసి సాయంత్రం నెక్స్ట్ రోజు 5 బయటికి తీశారు. బిర్యానీలు పెట్టలా, ఏదో ఇడ్లీ ఇట్లా పెట్టారు సెల్లోనే. నేను ఎందుకు అడుగుతాను, నాకేం పని, ఐ క్యాన్ బేర్ ఇట్. ఏమయ్యా 7 సంవత్సరాల లోపు ఉండేటువంటి కేసులు నన్ను తీసుకెళ్ళి లాకప్లో ఇచ్చాయా? ఆయన వంశీధరన్ ఎత్తి
వంశీధర్ అనుకుంటున్నావు టోపీ పెట్టుకుంది, పెమ్మసానే ఆ టోపీ పెట్టుకున్నాడు. ఏచంటే 70 ఏళ్ళ వయసులో ఉన్నవాడిని, మాజీ మంత్రిని, ఎమ్మెల్యేని నన్ను తీసుకెళ్ళి లాకప్లో వేసి పారేశారు. టపా. వంశీధర్ నెయ్యరే మర్డర్ చేశాడు అతను. నాగరాజు నెయ్యరే ఆయన మర్డర్ చేశాడు. నేను మర్డర్ చేశాను, చచ్చానా? నా ఇల్లు పగలు కొడితే దాక్కున్నా అక్కడ ఇంట్లో. ఏంటిది? ఇదేనా ధర్మం ఈ రాష్ట్రంలో జరిగేది? సో అన్ని చూసిన తర్వాత ఎందుకు లెక్క చేస్తాను నేను? ఈ వయసులో లాకప్లో ఉన్నా, కోర్టులో హాజరయ్యా, ఏపీ పెద్ద జైలు అయినటువంటి క్షేత్రాన్ని చూసి వచ్చా, రాజమండ్రి సెంట్రల్ జైలు. ఇవన్నీ లెక్క చేస్తారా? వీళ్ళందరినీ వంశీధర్ లాంటి వాళ్ళని లెక్క చేయను, డీజీపీ లాంటి వాళ్ళని కూడా లెక్క చేయను. చూస్తాను కదా రేపు వినతి పత్రానికి వెళ్తున్నాం. వినతి పత్రంలో చేసిన తర్వాత వినకపోతే శంఖారావం ఊతాం, పోరాట శంఖారావం ఊతాం, వదిలిపెట్టం. అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, నా ఇంటి మీద దాడి చేస్తే అరెస్ట్ చేయరా? ఏమయ్యా, ఏం పోయే కాలం వచ్చినాయి మీకు పోలీస్ వ్యవస్థకి? అరెస్ట్ చేయరా? దాని మీద ఖచ్చితంగా మా పోరాటం ఉంటుంది. ఇప్పటికి అబ్బాయి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలుగా. ఇంకొక 6 నెలలు అయితే సగం నడి సంవత్సరంలోకి వస్తాం. ఎక్కడ పోతారు మీరు? మళ్ళా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే, గుర్తుపెట్టుకోండి. మీ పాపాలు పండుతున్నాయి, అది గుర్తుపెట్టుకుని ఈ సందర్భం చెప్పదలుచు. ఓకే, ఎవరు కాదన్నాడు? అటు తమిళనాడులో కూడా విస్తరించమను, ఇటు కర్ణాటకలో కూడా విస్తరించమను. ఎవరు కాదన్నారు? ఎక్కడైనా విస్తరించుకోవచ్చు. విస్తరించుకున్నాడు. కానీ నాగరాజు లాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తాడు. అది చిత్రం. నాగరాజు లాంటి సిఐని అరెస్ట్ చేయడానికి వీల్లేదు అని జనసేన మాట్లాడుతుంది. దానికి సిగ్గుపడాలి. విస్తరించుకుంటే విస్తరించుకో, తప్పలేదు.